సమస్యల్ని చూసి మనం భయపడటం గాదు. ఎందుకు బాబా మనకి శక్తి ఇచ్చేసాడు గదా! సో, సంగమ యుగంలో ఎవరో మన హక్కుల్ని కాలరాస్తుంటే, మన పైన దౌర్జన్యాలు చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే, మనం సైలెంట్ అయిపోయాము అంటే అస్తిత్వాన్ని కోల్పోయాము. సమానంలో స్థితమై లేరు బాబా భాషలో. రికార్డింగ్‌లోకొచ్చేసింది. మరి రికార్డింగ్‌లోకి వచ్చేసినప్పుడు మీరు ఊహించుకున్న అందమైన ప్రపంచము, ఎంతో ఉన్నతమైన ఆత్మలు ఎక్కడి నుంచొస్తారు? చెప్పండి. సో, ఈరోజు ఒకరు మన జీవితంలోకి దూరిపోయి, అవసరం ఉన్నా, లేకపోయినా ఆ రకంగా దౌర్జన్యాలు చేస్తుంటే మనకెందుకులే అని చెప్పి ఒక బానిసత్వపు భావజాలంతోటి బతికేస్తున్నారు. ఆ బతికినప్పుడు ఏమైతది? ఈ డ్రామా జ్ఞానంలో ఒకవైపు అది రిపీట్ ఫిక్స్‌డ్, రిపీటెడ్ అన్నప్పుడు, ఇటువైపు భగవంతుడు ఏమి చెయ్యడు అన్న విషయాన్ని ఒప్పేసుకున్నట్టే గదా మనము. సో, ఆ విషయాన్ని ఎవరైతే భగవంతుడు ఏమి చేయడు అంతా రిపీట్, ఫిక్స్‌డ్ అని అనుకున్నోళ్ళు ఉండిపోయినారు. ఎవరైతే ఆ విషయాన్ని ఒప్పుకోలేదో ఇప్పటికి మెజారిటీ నమ్ముతారు భగవంతుడు కాపాడతాడని. అది నిజం కూడా ఆయన కాపాడతాడు కూడా.